షావమీ వాళ్ళు అయితే షావమీ 17T ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఈ ఫోన్లో నేనైతే మీకు అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తా. ఫస్ట్ అయితే మీరు కంట్రోల్ ప్యానల్లోకి వచ్చేస్తే టాచ్ అయితే ఇట్లా మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడైతే మీరు దీని బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి మీకు ఎక్కువ బ్రైట్గా కావాలనుకుంటే ఎక్కువ బ్రైట్గా పెట్టుకోవచ్చు. ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మీకు ఇట్లా అయితే ఆఫీస్తుంది. మీరు మొత్తం బిల్ క్వాలిటీ అయితే మీకు ప్లాస్టిక్ తోటి వస్తుంది. ఈ ఫోన్ అయితే డిజైన్ అయితే మీకు ప్రీమియం అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు. ఇంకా 6.5 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. మీకైతే కలర్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉన్నది డిస్ప్లేలో. అయితే మీకైతే డాల్బీ విజన్ కంటెంట్ కూడా మీరు చూసుకోవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. మీకైతే 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. అవుట్డోర్లో మీకు విజిబిలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. మీకైతే ఫ్రంట్ అయితే కాలింగ్ కూడా 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే చూసుకున్నట్టయితే మీకైతే కొన్ని కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఇవ్వలేదు వీళ్ళు. అదొకటి నాకైతే నచ్చలేదు. ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇస్తే బాగుండు. ఇక్కడైతే కొన్ని అయితే ఇచ్చిళ్ళు కస్టమైజ్ చేసుకోనికి. మీకైతే ఇక్కడ నుంచి మీకు నచ్చినట్టయితే మీరు కస్టమైజ్ అయితే చేసుకోండి. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉన్నది ఫోన్ అయితే. మీకు యూజ్ చేసేటప్పుడు అయితే యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్, యానిమేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ స్మూత్ అయితే ఉన్నది ఈ ఫోన్లో. బ్లోట్వేర్ అయితే ఉంటుంది. కొన్ని పనికిరాని యాప్స్ అయితే మీరు డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దీంట్లో 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో. ఇంకా AOD నోటిఫికేషన్స్ కూడా ఉన్నది. అంటే ఇట్లా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఎడ్జ్ లైటింగ్ లెక్క మీరు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. 3 ఆప్షన్స్లో మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా ఇచ్చిళ్ళు. మీకు నచ్చిన ఫింగర్ ప్రింట్ యానిమేషన్ అయితే ఇక్కడ నుంచి మీరు అయితే పెట్టుకోవచ్చు. చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా సర్కిల్ సర్చ్ ఫీచర్ కూడా ఉన్నది ఈ ఫోన్లో. మీకైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇట్లా సర్కిల్ సర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సైడ్ బార్ కూడా ఉన్నది మీకు అయితే ఈ ఫోన్లో. ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వచ్చేసి అడిషనల్ సెట్టింగ్స్లోకి వచ్చేస్తే ఇక్కడ ఫ్లోటింగ్ విండో అని ఉంటుంది. సైడ్ బాక్స్ టూల్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడైతే మీరైతే ఆన్ అయితే చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఇట్లా సైడ్కి అయితే మీకైతే బార్ అయితే వస్తుంది. అందులో నుంచి మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా మినిమైజ్లోనే ఓపెన్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే ఎంఐ అయితే ఓపెన్ చేసినా కదా ఇట్లా మినిమైజ్లోనే మీకైతే యాప్స్ అన్నీ అయితే ఓపెన్ అవుతాయి. ఇంకా డ్యువల్ యాప్స్ సపోర్ట్ కూడా ఉన్నది ఈ ఫోన్లో. మీకైతే 2 ఇన్స్టాగ్రామ్లో 2 ఫేస్బుక్లో అట్లనైతే వాడుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ 50 MP ప్రైమరీ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. 50 MP 5x పెరిస్కోపిక్ లెన్స్ ఇచ్చిళ్ళు. ఇంకో 12 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ బ్యాక్ మీరు 4K రికార్డింగ్ అయితే చేయొచ్చు. కొన్ని కెమెరా సంబంధం అయితే స్క్రీన్ పైన వేసిన ఫోటోస్ అయితే మీకు బాగానే వస్తాయి ఈ ఫోన్లో. మీకైతే డిసప్పాయింట్మెంట్ అయితే ఏది కెమెరా కూడా మిమ్మల్ని అయితే. దీంట్లో MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. అరౌండ్ మీకు 22 lakhs వరకు అయితే వచ్చింది అండ్రాయిడ్ స్కోర్ అయితే. BGM అయితే మీకైతే 90 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే బాగున్నది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యేది. UFS 4.1 మీద వస్తుంది కాబట్టి మీకైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. 3D హై స్కూల్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చిందని చెప్తారు వీరైతే. గేమింగ్ మూడ్ కూడా ఉన్నది. ఒకసారి మీరు చెక్ అయితే అండి. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 200 grams ఉన్నది. 4 meters మీకైతే 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. బాక్స్ లో మీకైతే ఛార్జర్ అయితే ఇస్తారు. ఇంకా దీంట్లో డివైస్ 0 స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉన్నది స్పీకర్స్కి అయితే. మీకైతే యాప్స్ కూడా ప్రీమియం అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. బ్లూటూత్ 6 మీద రన్ అవుతుంది. వైఫై 6 ఇచ్చిళ్ళు. NFC సపోర్ట్ కూడా ఉన్నది ఈ ఫోన్లో. మీకైతే eSIM సపోర్ట్ కూడా ఉన్నది. డ్యువల్ స్లిమ్ షాట్ అయితే ఇచ్చిళ్ళు. ప్రీ అప్డేట్ గ్లాస్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. మీకైతే బాక్స్ లో మీకైతే పౌచ్ కూడా ఇస్తారు. పౌచ్ చేస్తే ఇట్లా లుక్స్ అయితే ఇట్లా ఉంటుంది. మీకైతే IP68 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏమైతే కాదు. సెట్టింగ్స్లో మీరు అయితే సౌండ్లోకి వచ్చేస్తే ఇక్కడైతే కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులోకి వచ్చేస్తే ఇక్కడైతే చాలా మూడ్స్ అయితే ఇచ్చిళ్ళు. కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా చాలా ఇచ్చిళ్ళు. ఇక్కడ మీకు నచ్చినట్టయితే మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మల్టీ ఆడియో సోర్స్ కూడా ఉన్నది. ఇక్కడ నుంచి ఇది అయితే ఆన్ చేసుకుంటే మీరైతే మల్టిపుల్ యాప్స్ యూజ్ చేసేటప్పుడు అయితే ఇదైతే మీకైతే యూజ్ అయితే అవుతుంది. అంటే మల్టిపుల్ ఇట్లా సౌండ్ యాప్స్ అయితే మీరు యూజ్ చేస్తారు కదా. ఇక్కడ నుంచి మీరైతే మోడ్లో క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి ఆడియోని అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా నెట్వర్క్ యాక్సలరేషన్ సపోర్ట్ కూడా ఉన్నది. వైఫైలోకి వచ్చేస్తే ఇక్కడైతే ఇదైతే ఆన్ అయితే చేయాలి. మీరు అయితే ఇదైతే ఆన్ చేస్తే ఒకవేళ ప్రాపర్గా ఇంటర్నెట్ అయితే రాకుంటే మొబైల్ నెట్కి అయితే ఆటోమేటిక్గా అయితే షిఫ్ట్ అయితే చేస్తుంది ఇదైతే. దాంతో మీరు ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా యూజ్ అయితే చేసుకోవచ్చు. అట్లా అప్పుడప్పుడు మీకైతే యూజ్ అయితే అవుతుంది. సరే ఇవన్నీ టిప్స్ అండ్ టిప్స్ అయితే మీరు అయితే చెక్ అయితే అండి. దీంట్లో ఏమైనా టిప్స్ అండ్ టిప్స్ అయితే నేనైతే మిస్ చేస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.